హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జెసికా వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను అజియోలో నుంచి డైలీ వేర్ కుర్తీస్ తీసుకున్నాను అనమాట. మంచి ప్రైస్కి వచ్చాయి. అండర్ 320 ఆ ప్రైస్లో వచ్చాయి. నాకు చాలా వర్త్ అనిపించింది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అనమాట. చాలా బాగా వచ్చింది. నాకేంటంటే లెంత్ బాగా వచ్చింది అనిపించింది. అండ్ కొత్తగా కూడా ఉంది డ్రెస్. రొటీన్ వేసుకున్నట్టు కాకుండా ఇలా స్ట్రైప్స్ వచ్చి మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట. చాలా నచ్చింది నాకైతే. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలానే మల్టీ కలర్స్ వచ్చాయి. టాప్ మొత్తం సేమ్ ఉంది. అండ్ నేను హైట్ నాకే మంచి లెంత్ వచ్చిందనమాట. కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే నాకే నీస్ కిందికి ఉంది. ఇంకొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకైతే మరీ కిందికి అయిపోద్ది. నేను ఎక్సెల్ పెట్టాను అనమాట. నేను ఏదైనా నా సైజ్కి కంటే కొంచెం పెద్ద సైజే పెట్టుకుంటాను. నా సైజ్ ఎల్, కానీ నేను ఎక్సెల్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సింక్ అయిపోతున్నాయి కదా అన్నట్టు. సో ఈ హ్యాండ్స్ మీద మొత్తం టాప్ మీద ఇలాగా వీటిని ఏమంటారు, చమ్కీసా, ఇలాంటి వర్క్ ఉందన్నమాట. వర్క్ కాదు సారీ, ఇలాగ చమ్కీస్ ఈ వైట్ లైన్స్ ఉన్నాయి కదా స్ట్రైప్స్, దాని మొత్తం అలానే ఉంది. అండ్ సడన్గా చూసినప్పుడు ఇలా షైన్ అవుతాయి అనమాట. అండ్ మీకు కెమెరాలో కనబడుతుంది చూడండి, ఇలా షైన్ అవుతాయి. అంటే మొత్తం టాప్ మొత్తం వచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. చాలా థిక్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా లేదు. చాలా బాగా నచ్చింది నాకైతే టాప్. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. చాలా బాగుంది. నేనైతే దీనికి 5 out of 4 ఇస్తానమాట. చాలా బాగుంది టాప్ అయితే. క్లాత్ పరంగా కానీ కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 289 అంతే. చాలా వర్త్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది కూడా. అండ్ దీని కింద నాకు తెలిసి జీన్స్ వేసినా బాగానే ఉంటుంది, కానీ లెగ్గింగ్ ఏం వేయాలో అర్థం కావట్లేదు నాకు. అండ్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఏం లెగ్గింగ్ బాగుంటుందో. అండ్ నేను ఒక దుప్పట్టా తీసుకున్నాను అనమాట. వేరే డ్రెస్ మీదకి మ్యాచ్ చేయడానికి దుప్పట్టా తీసుకున్నాను, కానీ ఇది వచ్చాక కొంచెం ఆ డ్రెస్కి సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ దుప్పట్టా మొత్తం ఇట్లనే ఉంటుంది. కింద మాత్రం రెడ్, మంచి టొమాటో రెడ్ అంటారు కదా, ఆ రెడ్ వచ్చి ఇట్లా స్ట్రైప్స్తో గోల్డ్ జరీ వచ్చిందనమాట మొత్తం. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ పైన మొత్తం మంచి పీచ్ కలర్ వచ్చి చిన్న బుట్టాస్ లాగా వచ్చిందనమాట. పీచ్ కలర్ మీద చిన్న బుట్టాస్ లాగా వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకైతే. కానీ నా డ్రెస్ మీదకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అనమాట. అండ్ కింద కూడా హ్యాంగింగ్స్ పీచ్ కలర్ ఇచ్చాడు. చాలా బాగా వచ్చింది. అండ్ సైడ్స్ ఏంటంటే ఇలా ఓవర్లాక్ చేశారనమాట. 2 సైడ్స్ ఇలానే ఓవర్లాక్ చేశారు. అండ్ కొంచెం విడ్త్ తక్కువ వచ్చింది. లెంత్ అయితే బాగా వచ్చింది. విడ్త్ అయితే ఇంతే వచ్చింది, విడ్త్ తక్కువ వచ్చింది. లెంత్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఇది మొత్తానికి నాకు ఇది అరౌండ్ 405 పడింది. వర్త్ అనే చెప్పచ్చు. క్లాత్ అంతా బాగుంది, వర్త్ అనే చెప్పచ్చు. నేను దీనికి 5 out of 4 ఇస్తాను అనమాట. చాలా బాగా వచ్చింది దుప్పట్టా కూడా. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసేసి మై ఫేవరెట్ కుర్తీ. నాకు ఇలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట కుర్తీస్. అండ్ ఇది క్లాత్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు క్లాత్ థిక్గా ఉంటే ఇష్టం అనమాట. అండ్ దీనికి పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా మడిస్తే అలానే ఐరన్ చేసినట్టు ఉంది. చాలా బాగా వచ్చింది. అండ్ మంచి థిక్ ఫ్యాబ్రిక్. కలరు చాలా ఎలిగెంట్గా కనబడుతుంది. చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇది ప్రింట్ కాదనమాట, సెల్ఫ్ అంటే క్లాత్లోనే మడిజైపోయింది. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ లైన్స్ స్ట్రైప్స్ మధ్యలో సిల్వర్ కలర్ లైన్ లాగా అది మంచి షైనింగ్ వస్తుందన్నమాట. అండ్ కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ నార్మల్గా అయితే మంచి షైనింగ్ లాగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తానికి ఈ డ్రెస్సెస్లో మై ఫేవరెట్ అంటే ఇదే అని చెప్తా. చాలా బాగుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఉంది. అండ్ వీటికి ఓపెనబుల్ బటన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడి వరకు ఓపెనబుల్ బటన్స్ ఉన్నాయి. అన్నీ ఓపెన్ అవుతాయి.
చాలా బాగుంది డ్రెస్ అయితే. నాకు క్లాత్ చాలా బాగా నచ్చింది. నాకు థిక్గా ఉండి పెద్దగా మెయింటెనెన్స్ అంటే కాటన్ అయితే ఐరన్ చేసుకోవాలి, గంజి పట్టేయాలి, ఇదంతా లేకుండా శుభ్రంగా ఉతికి మడత పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 298 ఎంతో పడింది. చాలా బాగుంది. అండ్ మొత్తం ఇలానే స్ట్రైప్స్ వచ్చాయి. చాలా చాలా బాగుంది. అండ్ దీనికైతే 5 out of 5 ఇస్తాను అనమాట. అండ్ ప్రైస్కి అయితే చాలా వర్త్. అండ్ ఇది కూడా నేను ఎక్సెల్ తీసుకున్నా. సో అది ఇలా హై కాలర్ వచ్చి చాలా బాగుంది. నేను నా నెక్ కొంచెం పెద్దది కాబట్టి హై కాలర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని మీద వైట్ కలర్ లెగ్గిన్, వైట్ కలర్ చున్నీతో ప్యారప్ చేస్తే అది బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్, ఇది లైట్ గ్రీన్ అనమాట, కానీ దీంట్లో డార్క్గా కనబడుతుంది. ఇది పిస్తా గ్రీన్ మీద ఇలా మొత్తం స్ట్రైప్స్ వచ్చి ఈ పింక్ కలర్ అండ్ పీచ్ కలర్, గ్రీన్ కలర్తో ఇలాగా ఫ్లవర్స్లా వచ్చాయన్నమాట. మొత్తం డ్రెస్ మొత్తం అట్లనే వచ్చింది. కనబడుతుందా? డ్రెస్ మొత్తం అట్లనే వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే బటన్స్ వచ్చాయి, 3 బటన్స్. ఇవి క్లోజ్డ్ బటన్స్, ఓపెన్ అవ్వవు. అండ్ ఇది కూడా హై కాలర్ వచ్చి ముందర చిన్న స్లిట్ లాగా వచ్చింది అనమాట, అంటే ఓపెన్కి ఇట్లా. చాలా బాగుంది. ఇది కూడా నేను ఎక్సెల్ తీసుకున్నాను. క్లాత్ అంతా వర్త్. అంటే ఇది నాకు 322కి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే నాకు తెలిసి 400 ఎంతో ఉంది. మనం ప్రైస్ చూసుకుంటూ ఉంటే డ్రాప్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. మొత్తం ఇలా స్ట్రైప్స్ వచ్చాయి, గోల్డ్ కలర్తో స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ ఈ స్ట్రైప్స్ పోవు, ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కనబడుతుంది అనమాట. చూడండి, క్లియర్గా కనబడుతుంది. సో మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే పెద్దగా పోవు, వాషింగ్ మిషన్లో వేస్తే ఏదైనా పోతుంది ఈ కాలంలో. సో అది. అండ్ దీంట్లోనే నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నా ఇంకొకటి. అండ్ ఇది అండ్ ఇదే అనమాట లాస్ట్ ఈ వీడియో లాస్ట్ కుర్తీ. అండ్ ఇది డార్క్ బ్లూ, ఇంక్ బ్లూ నాకు బాగా నచ్చింది. కానీ నా దగ్గర సేమ్ కాంబినేషన్ ఉంది, బ్లూ, డార్క్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది. ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది బాగుందా అది బాగుందా నాకు కామెంట్ చేయండి, ఏది బాగుందో. అండ్ టాప్ మొత్తం చాలా బాగుంది. ఇది తక్కువ ప్రైస్ పడింది అనమాట. అది 322 పడితే ఇది 300 ఏమో పడింది. జస్ట్ 20 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. టాప్ మొత్తం ఇలా వచ్చింది. కానీ మనం పెట్టే కాస్ట్కి క్లాత్ అయితే చాలా వర్త్, చాలా బాగా వచ్చింది. ఇది రియాన్ క్లాత్, అది కూడా రియాన్ క్లాతే. చాలా బాగుంది. ఇంకా మొత్తం స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. సేమ్ ఇంకా ఆ టాప్ ఎలానో సేమ్ ఆ ప్యాటర్న్లోనే వచ్చాయి. సేమ్ 3 బటన్స్ వచ్చాయి, హై కాలర్ వచ్చింది. అండ్ నేను దీంట్లో ఎక్సెల్ తీసుకున్నా. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ చూపించేటివన్నీ 3/4 హ్యాండ్సే ఉంటాయి. షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి బాగోదన్నమాట, అంటే షోల్డర్స్ పెద్ద కనబడతాయి. సో అదనమాట ఈరోజు నేను మీకు చూపించాలి అనుకున్న కుర్తీస్. మీకు ఈ కుర్తీస్ నచ్చితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అజియోలో పేజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అండ్ మీరు ఇంకా యాడ్ టు బ్యాక్ చేసుకొని బై చేసుకోవడమే. అండ్ మీకు ఇలాంటి కుర్తీస్ ఇంకా కలెక్షన్ నాకు పెట్టండి అక్క, చూపించండి అక్క అని అడిగితే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరిన్ని తీసుకొస్తాను ఎప్పుడైతే మీరు నాకు లైక్ చేస్తే. అంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఓకే లైక్ చేస్తున్నారు, ఇంకా వీళ్ళకి నచ్చుతున్నాయి, ఇంకా కొత్తవి తేవాలి అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. సో మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.